అట్లా చిన్న చిన్న లక్షణాలు ఉంటాయి, అవి మాకు మెయిన్ కీ పాయింట్స్ అనమాట. ఇదివరకైతే నేను ఇలా పల్స్ చూసి వాత పిత్త కఫాలు ఇవన్నీ అసెస్ చేసి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్స్ అన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు బై ఎక్స్పీరియన్స్ గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి. ఫోన్లో మీరు మాట్లాడినా ఒక్క మాట మీరు మాట్లాడితే మీరు ఏ కాన్స్టిట్యూషన్ నాకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఏ డిసీజెస్ వస్తాయి అంటే వాత వ్యాధులు ఒక 40 రకాలు, పిత్త వ్యాధులు ఒక 20 రకాలు, కఫ వ్యాధులు ఒక 20 రకాలు, ఇట్లా ఉంటుంది అనమాట మా క్యాడర్. సో దాని ప్రకారంగా వాళ్ళకి ఏ అందులోకి వెళ్తారు, ఎప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, స్ట్రెస్ని తీసుకుంటారా లేకపోతే కొంతమంది స్ట్రెస్ని అసలు ఏం తీసుకోరు కదా, కొంతమంది ఊరికే గాలిని పోయి స్ట్రెస్ని కూడా వీళ్ళే మోసేస్తుంటారు. అట్లా అవన్నీ అర్థమైపోతాయి. కాబట్టి మనం ఫోన్లో కూడా కౌన్సిలింగ్ చేసేసి చక్కగా మంచి మందులు ఇవ్వచ్చు, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసినా కూడా చాలా జబ్బులు తగ్గించేయచ్చు. మనం మందుల వరకు అక్కర్లేదు. ఓకే, అంటే ఈ దోషాలతో వాళ్ళ బాడీ ఏంటి అనేది మీకు అర్థం, మైండ్ అండ్ బాడీ, మెంటల్ యాటిట్యూడ్ కూడా అర్థమైపోతుంది. చాలా మంది పేషెంట్స్ చాలా మంది నా దగ్గరికి వచ్చి వాళ్ళు చెయ్యిలో నా మొహాన్ని పడేసి చెప్పుకొని చూద్దాం అంటారు. నాకు ఛాలెంజ్ అనమాట. వాళ్ళకి వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏంటి, వాళ్ళ జబ్బు ఏంటి నేను చెప్పాలన్నట్టుగా వాళ్ళ ఉద్దేశం. చెప్పినంటనే షాక్ అయిపోతారు, ఇంకా అసలు మామూలుగా మెస్మరైజ్ అయిపోతారు అనమాట. ఇంకా మళ్ళీ మాట్లాడరు. వచ్చినప్పుడు ఎంత బిల్డప్తో వస్తారు, నేను 500 రూపాయలు కన్సల్టేషన్ కట్టాను, 1000 రూపాయలు కన్సల్టేషన్ కట్టాను, నువ్వే చెప్పుకో ఏం చెప్పుకుంటావు అన్నట్టు చెయ్యాలి, నా మొహాన్ని పడేసి కూర్చుంటారు. ఇలా చూసి ఇలా మీకు ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి వెంటనే ఇంకా కామ్ అయిపోతారు. ఇక ఏది చెప్తే అది ఫాలో అయిపోతారు అనమాట. అంత నాడిని పట్టుకుని ఆ విధంగా ఐడెంటిఫై చేయటం ఇది ఎలా సాధ్యం అవుతుంది? అంటే ఈ వాత పిత్త కఫాలు అనేవి 3 దోషాలకి 3 వేళ్ళు పెట్టుకుంటాం అలాగా. అందులో మళ్ళీ ఒక్కొక్క వేలుకి 5 పార్ట్స్ చేసుకుంటాం. అంటే వాతం ఉందనుకోండి 5 రకాల వాతాలు, పిత్తలు అంటే 5 రకాల పిత్తాలు, అందులో సబ్ టైటిల్స్ అనమాట. కఫ అంటే 5 టైప్స్. దాన్ని బట్టి ఎక్కడ ఏది ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనే దాన్ని బట్టి అసలు వాళ్ళు వచ్చినట్టే వాళ్ళ యాటిట్యూడ్ మనకు అర్థమైపోద్ది. పల్స్ వరకు అక్కర్లా. అంటే ఆయుర్వేదంలో దర్శనం, స్పర్శనం, ప్రశ్న అని 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. దర్శనం అంటే వాళ్ళు చూసినట్టునే మనం జబ్బు ఏంటో వాళ్ళ యాటిట్యూడ్ ఏంటో మనకు తెలిసిపోద్ది.